సినిమాలో నటించి అనేక సీరియల్లో నటించినట్టు సీనియర్ యాక్టర్ పావుల శ్యామల గారు శ్యామల గారితో మనం మాట్లాడినాము. తను ఏం చెప్తున్నారంటే ఒక 2 లక్షల రూపాయలు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా 1 లక్ష రూపాయలు సాయి తరుణ్ తేజ్ గారు, అదేవిధంగా బన్నీ సినిమాల్లో మరొక సినిమాలో అల్లు అర్జున్ గారితో పాటు నటించినందుకు వాళ్ళు నెల ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయం, ఒక 3 కూలర్లు ఇప్పించారని చెప్తున్నది. తను ఎన్నో సినిమాలో నటించినట్టు తను ఈరోజు ఈ పరిస్థితికి రావడం అనేది చాలా బాధాకరం. అలాంటి తనకు కూడా ఈ ఫౌండేషన్ ఆర్కే ఫౌండేషన్ నుంచి ఆ ఫౌండర్ అండ్ చైర్మన్ రామకృష్ణ గారు వీళ్ళకు ఫ్రీగా అనేక సేవా కార్యక్రమాలు, ఆరోగ్యం పట్ల అయితేంది, వైద్యం పట్ల అయితేంది, అదేవిధంగా ఫుడ్ పరంగా అన్ని విధాలుగా వీళ్ళకి ఉచిత సేవలు అందిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, ప్రస్తుతం మనతోటి ఆర్కే ఫౌండేషన్ అండ్ హెల్త్ కేర్, అదేవిధంగా ఓల్డేజ్ హోమ్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. నమస్కారం. ఎంతోమందికి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. కానీ ఈ ఆర్కే ఫౌండేషన్ అనేది ఎప్పుడు స్థాపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు సార్? నేను చిన్నప్పుడు మా అమ్మగారు బెడ్ రెడెన్ పేషెంట్గా చనిపోయారు. సో నేను హాస్టల్లో చదువుకుంటుండే. సో సడన్గా ఒకరోజు అమ్మగారికి బాగాలేదని చెప్పేసి కాల్ వస్తే వెళ్ళాను. బట్ అప్పటికే ఒక 3 నెలలుగా బ్రెయిన్ ట్యూమర్తో సఫర్ అవుతూ ఉన్నారు, బెడ్ రెడెన్ పేషెంట్గా. సో నేను చూస్తాను మా అమ్మగారిని, చాలా హెల్తీగా ఫిట్గా ఉన్న వ్యక్తి బెడ్ రెడెన్ అయిన 3 మంత్స్కి కంప్లీట్లీ బెడ్ సోర్స్ వచ్చి చాలా స్కెల్టిన్లా అయ్యి, ఎందుకంటే బెడ్ రెడెన్ పేషెంట్ని ట్రీట్ చేయాలంటే అది స్పెషలైజ్డ్ స్కిల్ నీడ్ ఉంటుంది. అది మెడికల్ వాళ్ళే ట్రీట్ చేయగలరు తప్ప నార్మల్గా ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి తెలియదు, అది డొమెస్టిక్ సివిలియన్స్కి తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో నేను మా అమ్మగారిని చూశాను. కాబట్టి సో ఎవరైతే బెడ్ రెడెన్ పేషెంట్స్ ఉంటారో, ఐ వాంట్ టు సపోర్ట్ బెడ్ రెడెన్ పేషెంట్. నేను చిన్నప్పుడే, మేబీ అప్పుడు నాకు 12 years ఉండొచ్చు, చిన్నప్పుడు ఐ డిసైడ్ నేను బికెమ్ ఏ ఎల్డర్. సో పెద్ద అయిన తర్వాత కనీసం ఒక 10 మంది బెడ్ రిడెన్ పేషెంట్స్కి అడాప్ట్ చేసుకొని సర్వీస్ చేద్దాం అని చెప్పేసి అవును. అంటే చాలా ఓల్డేజ్ హోమ్స్ చూసాము, అక్కడ ఎంతో కొంత ఆరోగ్యంగా మానసిక స్థితి కరెక్ట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. కానీ మీ ఓల్డేజ్ హోమ్ మొత్తం 3 ఫ్లోర్లు ఉంటే 3 ఫ్లోర్లు తిరిగాము, ఎవరు కూడా లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ మెయిన్ అసలు అడ్మిషన్ కావాలంటేనే బెడ్ రిడెన్ పేషెంట్ అవ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత బెటర్ అవుతారు తప్ప ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకా వీల్ చైర్ మీద వచ్చే కండిషనే ఉంటుంది. సో మా అమ్మగారు బెడ్ రెడెన్ పేషెంట్గా చనిపోయారు, ఆవిడకి నేను పెద్దగా ఏం చేయలేకపోయాను. కాబట్టి సో ఐ వాంట్ టు సపోర్ట్ బెడ్ రెడెన్ పేషెంట్స్. సో అందువల్ల మీరు ఏ పేషెంట్ చూసినా ఒక రైస్ ట్యూబో, యూరిన్ ట్యూబో ఉండి బెడ్ పైన ఉండే వాళ్ళే ఉంటారు తప్ప వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు మీరు ఎక్కడే కనిపించరు మీకు.